మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అవినాష్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవునని చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కడపలో జరుగుతున్న పరిణామాలు కానీ, కడప వేదికగా జరుగుతున్న రాజకీయాలు కానీ అటు అవినాష్ రెడ్డికి ఇటు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఒక గ్యాప్ని అయితే తీసుకొస్తున్నాయి. అది వాస్తవం కూడా. ఇది ఎవరో చెప్పడం కాదు, ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలే, అది కూడా జగన్మోహన్ రెడ్డికి హార్డ్ కోర్ నేతలు అనిపించుకున్న అనుచరులే ఈరోజు ఈ అంశం గురించి, పర్టికులర్లీ అవినాష్ రెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా కడపలో రాజకీయ పరిణామాలకి ఈ ఇష్యూ వేదిక అవుతోంది. జగన్మోహన్ రెడ్డి ఇష్యూ అనేది ఈరోజు చాలా సీరియస్గా జరుగుతున్న చర్చ. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. పర్టికులర్లీ మనం చూసినట్లయితే ఈరోజు ఆ స్థాయిలో చర్చ జరగడానికి ఒక కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మొన్నటి ఎన్నికల్లో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలుచున్నారు. మరోవైపు అవినాష్ రెడ్డి అంత ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా షర్మిల లాంటి వాళ్ళు పోటీ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ నుంచి, అటు భూపేష్ రెడ్డి లాంటి వాళ్ళు టీడీపీ నుంచి పోటీ చేసిన అవినాష్ రెడ్డి కూడా గెలవడం జరిగింది కడప నుంచి. అది ఒక మెరికల్ అని కూడా అటు అధికార పార్టీ చూస్తుంది. అవినాష్ రెడ్డి గెలుపు ఎలా సాధ్యమైందన్న దాని మీద చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పులివెందుల నుంచి తాను రిజైన్ చేసి కడప నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసినట్లయితే బట్ అవినాష్ రెడ్డి రిజైన్ చేయాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఆ ప్రపోజల్ని ఎప్పుడైతే చర్చకు పెట్టున్నారో, ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఈ చర్చ జరుగుతున్నప్పటికీ అటు జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్సీపీలో ఉండే ఒక హార్డ్ కోర్ నేతలు కానీ, జగన్మోహన్ రెడ్డి కోటరీ నేతలు కానీ ఎక్కడ దీన్ని ఖండించే ప్రయత్నం చేయడం లేదు. కనీసం బయటకు వచ్చి ఒక కీలక ప్రకటన చేస్తూ కడప నేతలు కూడా ఎవరూ మాట్లాడట్లేదు. సో ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న మాట వాస్తవమే అని మనం ఎండార్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి పరిణామాలే ఉన్నాయి యాక్చువల్గా నిజానికి వైఎస్ఆర్సీపీలో. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేయాలి అంటే ఆయన ముందు పులివెందుల ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయాలి. అందుకని ఆయనతో పాటుగా కడప నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలి అంటే అవినాష్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి కోసం రిజైన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున చూసినట్లయితే మనం కడప ఎంపీగా అవినాష్ రిజైన్ చేయబోవట్లేదు అన్న చర్చ జరుగుతోంది. అందుకే ఈ విషయాన్ని పర్ఫెక్ట్గా మీడియా ముందు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కానీ అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నారని చర్చ కూడా జరుగుతోంది. తాను జగన్మోహన్ రెడ్డి కోసం త్యాగం చేయడానికి ససమేరా అంటున్నారు అవినాష్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పదవిని వదులుకోవడానికి సిద్ధంగా లేను అని ఒక ఇండికేషన్ ఇస్తూ ఉన్నారు. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేయడానికైనా తాను సిద్ధమని చెప్తూ ఉన్నారు అవినాష్ రెడ్డి అన్న లీక్లు అయితే కొన్ని వస్తూ ఉన్నాయి. గతంలో కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే వివేకానంద రెడ్డి కూడా ఆ రోజున 2009 ఎన్నికల కంటే ముందు ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఎంపీగా పనిచేస్తారు ఆల్రెడీ. దెన్ మరోసారి పోటీ చేస్తూ ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎంపీగా చేయాలనే ఒక కోరిక మేరకు బలవంతంగా వివేకానంద రెడ్డి ఆయన కోసం ఒప్పుకోవడం జరిగింది. వైఎస్ లాంటి వాళ్ళు కన్విన్స్ చేసి మరీ ఆయన ఒప్పించారు. మనం వివేకం సినిమా చూసినట్లయితే తెలుస్తుంది మనకి వివేకానంద రెడ్డి ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం తన సీటు త్యాగం చేయాల్సి వచ్చింది అనేది. సో ఈరోజు అలాంటి పరిస్థితులే అవినాష్ రెడ్డి కూడా ఎదురవుతున్నాయి. కానీ వివేకానంద రెడ్డి ఆ రోజు తన అన్న వైఎస్ కోసం ఒప్పుకున్నట్టు ఈరోజు అవినాష్ రెడ్డి తన అన్న జగన్ కోసం ఒప్పుకునే పరిస్థితి లేదనే చర్చ కూడా జరుగుతోంది. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసి తాను బీజేపీలోకి వెళ్తానికి కూడా అవినాష్ రెడ్డి సిద్ధమవుతున్నారు అన్న లీకులు కూడా వస్తున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో నిజంగానే అవినాష్ రెడ్డి అంత పని చేస్తారా అన్న చర్చ కూడా లేకపోలేదు. అయితే ఈ ప్రచారంలో నిజమేంత జగన్మోహన్ రెడ్డి అసలు పులివెందులను వదిలిపెట్టి కడప ఎంపీగా ఎందుకు పోటీ చేయాలనుకుంటూ ఉన్నారు? అవినాష్ రెడ్డి నిజంగా ఇలాంటి కోరిక తన అన్న కోరితే ఏం చేయబోతున్నారు? ఆయన నిజంగానే రాజీనామా చేసే అవకాశం ఉంటుందా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుందా? నిజంగా అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు తన మీద తిరుగుబాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? అసలు కడప ఎంపీ సీటు మీద ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఫోకస్ పెడుతూ ఉన్నారు? ఈ ప్రశ్నలు, ఈ సందేహాలు చాలామంది వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కూడా ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ నేతలకు కూడా వస్తున్నాయి. అయితే వీటన్నిటికీ సమాధానం చెప్పుకోవాలంటే గతంలో జరిగిన పరిణామాలను కూడా మనం ఒకసారి టచ్ చేసుకోవాలి. అటు కడప అయినా పులివెందులైనా, ఉమ్మడి కడప జిల్లా అయినా పులివెందులు అయినా వైఎస్ హయాం నుంచి కూడా రాజకీయంగా కూడా వైఎస్ ఫ్యామిలీకి అది కంచుకోటుగా ఉంటూ వచ్చింది అన్నది వాస్తవం. పర్టికులర్లీ వైఎస్ పలుసార్లు కడప ఎంపీగా చేశారు ఆయన, అందరిని పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. అందరిని ఆయన బ్రదర్ అయిన సేమ్ వివేక కూడా అదే దారిలో వెళ్ళున్నారు. అలా తమకంటూ కూడా ఒక ఓన్ ఐడెంటిటీని వైఎస్ ఫ్యామిలీ అక్కడ క్రియేట్ చేసుకుంది, రాజకీయంగానే కాదు మిగతా విషయాల్లో కూడా, పులివెందులన కడప ప్రజల్ని దగ్గర చేసుకోవడంలోని. ఆ తర్వాత మనం చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో ఆయన రెండోసారి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలుచున్నారు. అండ్ దెన్ ఆయన ఆ రోజున రెండోసారి సీఎంగా ఉన్నారు. సీఎం అయిన కొద్ది రోజులకే హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చిత్తూరుకు వెళ్తూ రచ్చబండ కార్యక్రమం కోసం చనిపోవడం జరిగింది. ఆ పరిణామాల తర్వాత జగన్మోహన్ రెడ్డి అప్పుడు చూస్తే కడప ఎంపీగా ఉన్నారు. తన తండ్రి చనిపోయిన నాటికి
కడప ఎంపీగా ఉన్నారు. అండ్ దెన్ కొద్ది రోజులకే ఆయన ఓదార్పు అంటూ ముందుకు వెళ్ళడం, తన సీఎం చేయాలంటూ కూడా ప్రెజర్ తీసుకురావడం, ఆ రోజు కాంగ్రెస్ హైకమాండ్ దాన్ని డినై చేయడం. ఫలితంగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ని ఎదిరించాను అన్న పేరుతో బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ పేరుతో తన తండ్రి పేరు కలిసి వచ్చేలో కూడా పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన పార్టీ పెట్టిన కొద్ది రోజులకే ఓదార్పుని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో అక్రమాస్తుల ఆరోపణల కేసులు వచ్చాయి. అక్రమాస్తుల కేసుల్లో ఆయన 16 నెలల పాటు జైలు పాలయ్యారు. అప్పుడే ఉప ఎన్నికలు కూడా రావడం జరిగింది. ఆ ఉప ఎన్నికలు అంటే మెజారిటీ ఆ రోజున కాంగ్రెస్ నుంచి వైఎస్ ఫాలోయర్స్ అనబడే కొంతమంది హార్డ్ కోర్ నేతలు కానీ, కొంతమంది టీడీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ వెంట నడిచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే దాదాపు 18 స్థానాల్లో అసెంబ్లీకి, అండ్ దెన్ అదేవిధంగా 2 ఎంపీ స్థానాలు, కడప ఎంపీగా జగన్ అండ్ దెన్ ఏదైతే నెల్లూరు ఎంపీగా రాజమోహన్ రెడ్డి మేకపాటి. సో వీళ్ళిద్దరు స్థానాలు కూడా ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ. విజయమ్మ షర్మిల చేసిన ప్రచారం, తన భర్త చనిపోయినారు, తన కొడుకుని జైల్లో పెట్టారు, తాను ఒంటరి వాళ్ళం అయ్యామనే విధంగా ఆ విజయమ్మ బైబిల్ పట్టుకుని మరీ కన్నీళ్ళు కార్చిన విధానానికి ఆ రోజు ఏపీ ప్రజలు ఫిదా అయి ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో. దెన్ ఆ రోజు ఒక హ్యూజ్ మెజారిటీ, 5.5 లక్షకు పైగా మెజారిటీ కడపలో జగన్మోహన్ రెడ్డి సాధించారంటే ఒక రికార్డ్ బ్రేక్ అప్పట్లో. ఆయన తర్వాత హైయెస్ట్ మెజారిటీ సాధించిన వ్యక్తిగా మేకపాటి రాజమోహన్ రెడ్డి రికార్డులు సృష్టించారు. ఆ క్రమంలోనే ఇక వైఎస్ఆర్సీపీ అప్పుడు రాష్ట్రంలో కూడా ఒక సంచలనం అనే చెప్పుకోవాలి. ఆ తర్వాత మెజారిటీ నేతలు జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తూ వచ్చారు. ఆ ఎన్నికల్లో మనం చూస్తే కడప ఎంపీగా అగైన్ జగన్మోహన్ రెడ్డి గెలుచున్నారు భారీ మెజారిటీతో. ఆ బై ఎలక్షన్స్లో విజయమ్మ కూడా పులివెందుల నుంచి, తన భర్త చనిపోయిన చోటు నుంచే తాను పులివెందులు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుచున్నారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె పార్టీ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు, గౌరవ అధ్యక్షులుగా కూడా పనిచేస్తూ వచ్చారు. శోభా నాగిరెడ్డి లాంటి వాళ్ళ సలహాలతో ముందుకెళ్తూ వచ్చారు. వన్స్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత 14 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి, అప్పుడు తన తల్లిని తీసుకెళ్లి వైజాగ్ ఎంపీగా నిలబెట్టారు. తాను పులివెందుల నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాదు అప్పటి నుంచి ఒక ట్విస్ట్ ఏంటంటే అవినాష్ రెడ్డి అండ్ ఫ్యామిలీ యాక్చువల్గా వైఎస్ రాజకీయాల్లో ఉన్న, కడపలో అంతా అసోసియేట్గా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడూ కూడా వివేకానంద రెడ్డికే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత మనం చూస్తే జగన్ జమానా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అటు కడప నుంచి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి అసోసియేట్ అవుతూ వచ్చారు. ఈ క్రమంలోనే వివేకాన్ని పక్కన పెడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే వైఎస్ అవినాష్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున 2014 ఎన్నికల్లో ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చున్నారు. జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఎమ్మెల్యేగా గెలిస్తే అవినాష్ రెడ్డి ఆ రోజున ఎంపీగా గెలవడం జరిగింది. కడప ఎంపీగా ఫస్ట్ టైం గెలుచున్నారు. అండ్ దెన్ విజయమ్మ వైజాగ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు, అది వేరే విషయం. అప్పటి నుంచి పార్టీలో ఆమె ఇన్యాక్టివ్ కూడా అయ్యి ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతో జనంలో ఉన్నారు, ఆ ప్రతిపక్షంలో ఉన్న. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది, పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పాదయాత్ర పేరుతో జనంలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో మనం చూసినట్లయితే అవినాష్ రెడ్డి కడప మొత్తాన్ని కూడా అటు తన తండ్రి భాస్కర్ రెడ్డితో పాటు తన హోల్డ్లో పెట్టుకోవడంలో కూడా సక్సెస్ అయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏకంగా పులివెందులు ఎమ్మెల్యేగా ఉంటే అలాంటి పులివెందులు ఇన్ఛార్జి బాధ్యతలు కూడా మొన్నటి వరకు అవినాష్ రెడ్డి చేతిలోనే ఉండేటివి. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తరపున ఆయన అటు అవినాష్ రెడ్డి కావచ్చు, ఇటు భాస్కర్ రెడ్డి కావచ్చు, పూర్తిగా తమ హోల్డ్లో పెట్టుకోవడంలో కడపను కానీ పులివెందులు లాంటి కాన్స్టిట్యున్సీస్ కానీ పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే వాళ్ళకి వివేక ఉన్నది ఉన్నట్టు నిజాలు మాట్లాడుతనే పేరున్న వివేక ఎక్కడైతే తన అన్న ఫ్యామిలీకి షర్మిలకి అన్యాయం జరుగుతుందంటూ వివేక వాయిస్ తీసుకొచ్చారో అది ఒక థ్రెటనింగ్గా మారింది అటు అవినాష్ అండ్ భాస్కర్ రెడ్డికి. ఈ క్రమంలోనే వివేక హత్యకు కూడా గురయ్యారు ఆయన సొంత ఇంట్లో పులివెందుల్లో. ఆ రోజున వివేక హత్య కేసు అనేది 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు ఇవన్నీ పక్కన పెడితే వివేక హత్య కేసు అనేది ఒక సెంటిమెంట్ అస్త్రంగా జగన్మోహన్ రెడ్డి మార్చుకోగలిగారు. 2014 ఎన్నికల్లో, అంతకుముందు ఉప ఎన్నికల్లో తన తండ్రి మరణాన్ని ఎలాగైతే సెంటిమెంట్గా మార్చుకున్నారో 19 ఎన్నికల్లో కూడా సెంటిమెంట్ అస్త్రంగా మార్చుకోగలిగారు ఆయన. దాని ఫలితంగానే అంత ఏదైతే వివేకానంద మర్డర్ కేసు విషయాన్ని టీడీపీ మీదకి నెట్టేయడంలో, నారాసురు రక్త చరిత్ర పేరుతో చంద్రబాబు నాయుడిని ఎక్స్ప్లోర్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయినారు. బట్ దాన్ని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని ప్రూవ్ చేయడంలో, ఆయనే అసలు దోషి అని ప్రూవ్ చేయడంలో టీడీపీ ఫెయిల్ అయింది. దెన్ అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో. పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి మరోసారి గెలిస్తే అండ్ దెన్ అవినాష్ రెడ్డి కూడా ఎంపీగా గెలవడం జరిగింది. అయితే ఏ నోటితో అయితే జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్ మర్డర్ కేసు విషయంలో సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారో ఆయన సీఎం అయిన తర్వాత అదే నోటితోని సిబిఐ కన్సల్ట్ని కూడా వెనక్కి తీసుకున్న పరిస్థితి ఉంది. అప్పుడే ఆయన నిజస్వరూపం తెలుసుకున్న వైఎస్ సునీత అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డితో విభేదించారు. ఎక్కే గడప దిగే గడప అన్న తేడా లేకుండా ఆమె ఆల్మోస్ట్ ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరు తలుపు తట్టే ప్రయత్నం చేశారు తనకు న్యాయం కావాలని. సో ఈ క్రమంలోనే ఆ రోజున చూసినట్లయితే ఒక దశలో భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నారు.
సో కీలక దోషులు మొత్తం ఒక్కొక్కరిగా సిబిఐ ఫోకస్ పెట్టిన తీరితే ఒక్కొక్కరుగా కలుగులోంచి ఎలుకల్లాగా బయటకు వచ్చున్నారు. ఏకంగా ఏదైతే ఈ హత్య విషయము దీని ఎఫెక్ట్ తాడేపల్లి ప్యాలెస్ని కూడా దాకింది. అటు భారతీయ పిఏ మొదలుకొని జగన్మోహన్ రెడ్డి ఓఎస్టీ వరకు సిబిఐ ఎంక్వైరీ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న వాంగ్మూలాలు, అప్రూవర్గా మారుతూ దసీర్ లాంటి వాళ్ళు బయటికి చెప్తున్న వాంగ్మూలాలు అన్నీ కూడా అవినాష్ రెడ్డి చుట్టూ కూడా ఉచ్చు బిగించాయి. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఒక దశలో సునీత ఏ స్థాయిలో ఆమె ఈ విషయాన్ని పదే పదే మీడియాకి ఎలాబరేట్గా చెప్తూ తన తండ్రికి న్యాయం జరగాలి అంటూ కూడా ఆమె ఎప్పుడూ మాట్లాడుతూ వచ్చారు. అందుకని ప్రతిపక్షాలు కూడా ఆమెను ఓన్ చేసుకున్నాయి. చాలాసార్లు సునీత పోరాటాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో సునీత దంపతుల మీద జగన్ అనుకో విషయం కక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి మనం చూస్తే ఏకంగా ఇక అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ సిద్ధపడింది. కర్నూలులో తన తల్లి హాస్పిటల్లో ఉందంటూ అక్కడ లోకల్ పోలీసులను పెట్టి సిబిఐని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆ రోజు అవినాష్. ఇక అవినాష్ అరెస్ట్ ఆపడంలో జగన్మోహన్ రెడ్డి బీజేపీ కీలక నేతలతో జరిపిన సంప్రదింపులే కారణమనే చర్చ కూడా జరిగింది. అందులో వాస్తవం కూడా ఉంది. అందుకే భాస్కర్ రెడ్డి అరెస్ట్ వరకే సిబిఐ అధికారులు పరిమితమయ్యారు. అవినాష్ అరెస్ట్ ఆగిపోయిందన్న అప్పటి నుంచి కూడా ఒక వాదన ఉంది. అందులో కొంత వాస్తవం కూడా ఉందనేది నిజం. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే మొన్నటి ఎన్నికలు ఇక అప్పుడు అవినాష్ ఎప్పుడైతే అరెస్ట్ అవుతారని ప్రచారం జరిగిందో, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశం ఎప్పుడైతే ఎన్నికల్లో కీలకంగా మారబోతోందో కడపలో అని జగన్మోహన్ రెడ్డి గ్రహించారో ఒక దశలో అవినాష్ని పక్కన పెడదాం అనుకున్నారు. అయినా జగన్మోహన్ రెడ్డికి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే అవినాష్ అరెస్ట్ అంటే ఏకంగా పోలీసులను పెట్టే అవినాష్ వాళ్ళని ఆపించుకోగలుగున్నారు, తన అరెస్ట్ను ఆపించుకోగలిగారు. తనకి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వరు, పులివెందులు లాంటి చోట కూడా అభిషేక్ లాంటి వాళ్ళని ఇన్ఛార్జ్గా పెట్టారని ప్రచారం జరిగినా ఏకంగా తను కొట్లాడి మరీ టికెట్ తెచ్చుకున్నారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ఏం జరుగుతుందో చూసుకోండి అంటూ కూడా అవినాష్ రెడ్డి సవాల్ విసిరిన సందర్భాలు ఉన్నాయి. ఆఫ్ ద రికార్డు ఈ చర్చ అయితే ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది పులివెందుల్లో. అలా ఒక దశలో జగన్మోహన్ రెడ్డి అవినాష్కి భయపడే ఆయనకి టికెట్ ఇచ్చారన్న ప్రచారం కూడా ఉంది. తీరా ఎన్నికలు అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి గెలిచారు, అవినాష్ కడప ఎంపీగా గెలిచారు. షర్మిల ఒకవైపు కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ హోదాలో కడప నుంచి పోటీ చేశారు ఆవిడ. యాక్చువల్గా సునీత తాను పోటీ చేస్తానని ముందుకు వచ్చిన షర్మిల ఫైనల్గా తానే బరిలో దిగున్నారు. షర్మిల చేసిన ప్రచారం ఆమెకు ఎంత ఉపయోగపడింది అనేది మనం పక్కన పెడితే అటు కూటమికి మాత్రం చాలా ఎడ్జ్ అయింది. కడపలో మెజారిటీ సీట్లు కూడా కూటమి ఖాతాలో పడ్డాయి ఈ రోజున. బట్ షర్మిల ఓడిపోవడం అనేది ఒక మైనస్ అనుకోవాలి ఆ పార్టీకి కానీ ఆవిడకి కానీ, కాంగ్రెస్కి కానీ ఆవిడకి కానీ. అంతే. బట్ అవినాష్ అంత వ్యతిరేకతలో కూడా గెలవడం మాత్రం అది ఒక ఆశ్చర్యకరమైన అంశమే. అందుకు కూడా ఈ గెలుపు గురించి ఈరోజు కూటమి సభ్యులు స్టడీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో మనం చూసినట్లయితే ఈరోజు ఇక జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు. ప్రతిపక్ష హోదా కూడా తనకు దక్కలేదు. ప్రతిపక్ష హోదా రావాలంటే ప్రస్తుతం ఏపీలో ఉన్న 175 సీట్స్కి 18 సీట్లైనా మినిమం ప్రతిపక్షానికి రావాల్సి ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితం అయ్యారు. ముందుగానే తనకు ప్రతిపక్ష హోదా జనమే ఇవ్వకపోతే బట్ తనకి అసెంబ్లీకి వచ్చినా ప్రతిపక్ష హోదా ఇవ్వరు అన్నట్టుగా ఆయన లేఖలు రాస్తున్నారు, స్పీకర్కి మాట్లాడుతూ ఉన్నారు. చాలా అగ్రెసివ్గా ఓవర్ యాక్షన్ మోడ్లో వెళ్తూ ఉన్నారు. ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయిలో గౌరవం కానీ ప్రయారిటీ కానీ దక్కుతుందని ఆయన అనుకోవట్లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎంపీ సీట్ మీద ఫోకస్ పెట్టారు. ఎంపీ సీట్ మీద ఫోకస్ పెట్టి ఆయన ఒకటే ఇక్కడ జరుగుతోంది. అది కారణం ఏంటంటే ఒకవైపు కేసులు తన చుట్టుముడుతూ ఉన్నాయి, మరోవైపు తనకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఒకవేళ ఇచ్చి తను అసెంబ్లీకి వచ్చినా ఆ స్థాయిలో టీడీపీ కానీ జనసేన కూడా తను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అసెంబ్లీని ఒక ర్యాగింగ్కి కేంద్రంగా మార్చేశారు, ఒక క్లాస్ రూమ్లాగా మార్చారు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు. అదే స్థాయిలో ఈ రోజున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళని అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ర్యాగింగ్ చేసే అవకాశం ఉంటుంది. సో దీన్ని అంత ఈజీగా ఆయన డైజెస్ట్ చేసుకోలేరు. అందుకనే వీటి నుంచి తప్పించుకోవాలి. ఎట్ ద సేమ్ టైం నిన్నటిదాకా తన ఫోల్డ్లో ఉంటూ తను ప్యాంపర్ చేస్తూ వచ్చిన బీజేపీ ఈరోజు కూటమిలో ఒక భాగస్వామిగా ఉంది. అందుకనే మోడీ అండ్ అమిత్ షా ఇద్దరు జగన్ వైపు చూసే పరిస్థితి కూడా లేదు. రాజ్యసభలో మెజారిటీ ఎంపీలు అండ్ దెన్ ఇటు లోక్సభలో చూస్తే మెజారిటీ అటు 4 ఎంపీలు ఉన్నారు మొన్న గెలిచిన వాళ్ళు. వీళ్ళంతా కూడా తన హోల్డ్లోంచి జారిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకంటే అంతకుముందు వేమిరెడ్డి లాంటి వాళ్ళు, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు, వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు హోల్డ్ చేస్తూ వచ్చారు. కానీ ఈరోజు ఆ పరిస్థితులు లేరు. వాళ్ళు కూడా తమ కెరీర్ ఏంటా అని ఒక అయోమయంలో ఉన్నారు. వాళ్ళు రాజకీయ భవిష్యత్తు ఏంటా అని. అలాంటి పరిస్థితుల్లో తాను పార్లమెంట్ని అటు లోక్సభ రాజ్యసభల విషయంలో కొంచెం కన్సర్న్ చూపించినట్లయితే తన పార్టీని అదేవిధంగా మిగతా పార్టీ బీజేపీతో అటు కాంగ్రెస్తో లైజనింగ్ కూడా సాధ్యమవుతుంది. తన కేసుల విషయంలో కొంతమేరకు వాళ్ళతో చర్చలు జరుపుకోవచ్చు అన్న ఒక సానుకూల వాతావరణంలో జగన్ ఆలోచన చేస్తున్నారన్న లీక్లు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు ఎలాగైనా సరే తను మళ్ళీ తిరిగి పూర్తిగా ఫామ్లోకి రావాలంటే తాను తిరిగి ఎంపీ కావాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారంటున్నారు. అందుకే ఈరోజు గతంలో ఎలాగైతే తన కోసం
తన బాబాయిని బలిపశువుని చేశారు. ఈరోజు మరోసారి అవినాష్ను బలిపశువుని చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారని కూడా చెప్తున్నారు. దీన్ని ఎక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఖండించకపోవడం, వైఎస్ఆర్సీపీ నేతలు ఖండించకపోవడం ఇది నిజమే అన్న ప్రచారానికి కూడా ఊతమిస్తున్నట్లు అవుతోంది. అయితే ఇక్కడే అవినాష్ రెడ్డి మాత్రం జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఎదురు తిరుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేయడానికైనా ఆయన సిద్ధమే అని కూడా చెప్తున్నారు. ఈ ప్రపోజల్లో భాగంగానే గత కొన్ని రోజులుగా అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. స్వయంగా అవినాష్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి దాన్ని ఖండించే ప్రయత్నం చేస్తున్నా ఎక్కడా కూడా ఇది ఆగట్లేదు. అవినాష్ నిజంగానే బీజేపీలోకి వెళ్ళిపోతున్నారన్న ప్రచారం చాలా సీరియస్గా జరుగుతుంది. ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి వివేకా తరహాలోనే తన మీద ప్రెజర్ తీసుకొచ్చి తనతో రాజీనామా చేయిస్తే భవిష్యత్తులో వివేకాకు ఎదురైన పరిణామాలే తనకు ఎదురుతాయన్న ఆందోళన, భయం కూడా అవినాష్లో ఉంది. ఎందుకంటే ఏదైనా పదవి ఉంటేనే, ఆ పోస్ట్ ఉంటేనే పొలిటికల్గా తనకు ఆ రెప్యుటేషన్ కానీ ఆ ధైర్యం కానీ ఉంటుంది. అందుకే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి ససమేరా అంటున్నారు అన్న చర్చ కూడా ఉంది. కడపలో అన్ని సీట్లు వైఎస్ఆర్సీపీ కోల్పోయినా కడప ఎంపీగా తాను గెలవడం అంటే మొన్నటి పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో షర్మిల లాంటి వాళ్ళు పోటీకి ఉన్నా కూడా అది మామూలు విషయం అయితే కాదు. అందుకే అవినాష్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడైతే తన పదవిని వదిలిపెడతాడో వివేకా కేసు ఏదైతే పూర్తిగా పుల్ చేసినా కూడా అది తన మెడకి ఈజీగా చుట్టుకునే అవకాశం ఉంటుంది. అటు పార్టీ కూడా అధికారంలో లేదు, ఇటు బీజేపీ ఫోల్డ్లో కూడా వైఎస్ఆర్సీపీ లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికే ఎదురు తిరిగేందుకు సిద్ధమవుతున్నారని కూడా అంటున్నారు. ఇన్ కేస్ ఆ ప్రపోజల్ని సీరియస్గా జగన్ తెచ్చినట్లయితే తన కోసం రాజీనామా చేయాలనే ప్రపోజల్ను. మరి ఈ విషయంలో ఆల్రెడీ అవినాష్ ప్రూవ్డ్ కూడా ఈ విషయంలో. గతంలో తన మీద కేసులు ముప్పిరిగా ఉన్నప్పుడు కర్నూలు అరెస్ట్ చేయడానికి వస్తే ఏకంగా పోలీసులతోనే థ్రెటన్ చేయించుకున్నారు. తన అరెస్ట్ అయితే పార్టీ భవిష్యత్తు ఏందో చూసుకోమంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి సవాల్ వేశారు. అవసరమైతే అవినాష్ గతంలో సునీత కూడా కొన్ని రివీల్ చేశారు. తనతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే క్రమంలో కేసులు విరమించుకోమన్నారు, ఇంకో కేసు నువ్వు పెడితే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారంటూ కూడా మాట్లాడారు అనేసి. సో దాన్ని నిజం చేసే విధంగా అవినాష్ రెడ్డి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏకంగా తన అన్న మీద తిరుగుబాటుకైతే ఆయన సిద్ధమవుతున్నారన్న ప్రచారం ఉంది. ఈ ప్రపోజల్ వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి తన భవిష్యత్తు ఎంత ముఖ్యమో, తన పార్టీ భవిష్యత్తు ఎంత ముఖ్యమో, అవినాష్ రెడ్డికి కూడా వివేకా కేసు నుంచి ఎగ్జామ్షన్ అంతే ముఖ్యం. తన ఢిల్లీ స్థాయిలో ఆయన పలువురు నేతలతో ర్యాపో కూడా అంతే ముఖ్యం. అందుకే అవినాష్ రెడ్డి అంత ఈజీగా ఈరోజు తన పదవిని అయితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దట్టు దానికోసం భారతీ లాంటి వాళ్ళతో ఉన్న ఒక బంధుత్వం కానీ, వాళ్ళ ఫ్యామిలీ అండదండలు కానీ ఆయనకు పూర్తిగా పుష్కలంగా ఉన్నాయనే చర్చ ఉంది. లెట్స్ సీ మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే మరి అవినాష్ రెడ్డి నిజంగా తిరుగుబాటుకి సిద్ధమవుతారా? వాళ్ళిద్దరి మధ్య పరిణామాలు, రాజకీయ పరిణామాలు కడపలో వైఎస్ఆర్సీపీని, అదేవిధంగా పులివెందుల్లో ఆ పార్టీ భవిష్యత్తును ఎటువైపు తీసుకెళ్తాయన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.